ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు పోయేందుకు దుర్గాదేవిని ఎలా పూజించాలి? రైట్. అంటే దుర్గాదేవిని ఎలా పూజించడం అనేది ఒకటి. నిజంగానే మామూలుగా ఏంటంటే మనలో ఉండే ఏ రకమైన దుర్గతి, అంటే దుర్గతి అంటే అది రకరకాల విషయాలు. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా బాగుండలేని వాళ్ళకి ఆర్థిక దుర్గతి, తరచూ ఏదైనా సరే అనారోగ్యాలు వస్తుంటే ఆరోగ్యపరంగా దుర్గతి. కనుక ప్రతి ఒక్కరికి కూడా దుర్గతిని నాశనం చేయగలిగే దేవి ఎవరయ్యా అంటే కనుక దుర్గాదేవి. అందుకని ఆవిడకి ఆ రకమైన మనం గౌరవం ఇవ్వటం అనేది జరిగింది. అంటే మనలో ఉండే ఎన్ని రకాల దుర్గతులు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా సద్గతి కలిగించగలిగే దేవతామూర్తి దుర్గాదేవి. అయితే ఇక్కడ దుర్గాదేవి అనేప్పటికీ ఏంటంటే లక్ష్మీదేవితో పోలిస్తే దుర్గాదేవి పూజ చేయడానికి కొంతమంది జంకుతారు. అమ్మ ఆవిడ కొద్దిగా రౌద్రంగా ఉంటుంది కదా, ఆవిడని పూజిస్తే ఏమైనా బాగా నియమాలు పాటించాలేమో, నియమాలు పాటించకపోతే మన మీద ఎదురు తిరుగుతుందేమో, ఇలాంటి భయాలు అనేవి కూడా మన వాళ్ళకి ఉండటం అనేది సహజం. అంటే లక్ష్మిని పూజించినంత సరళంగా ఈవిని పూజించడానికి కొద్దిగా భయపడటం అనేది జరుగుతుంది. కానీ ఇటు దుర్గైనా, ఇటు సరస్వతి అయినా, ఇటు లక్ష్మి అయినా, చివరికి ఏ ఉగ్రదేవత అయినా సరే మనం సాత్విక రూపంలో కనుక పూజించినట్టయితే కనుక వాళ్ళ ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది కూడా వాటిల్లదు. కనుక ఇక్కడ మనం దుర్గని పూజించాలి అనుకున్నప్పుడు ఏంటంటే దుర్గాదేవిది చదవగలిగితే దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. ఓం జ్ఞానినామపి చేతాంసి అని బిగిన్ అవుతుంది. అలాంటివి 7 శ్లోకాలు ఉంటాయి. ఆ 7 శ్లోకాలని నిత్యం పఠించే వాళ్ళకి ఎలాంటి దుర్గతులు కూడా పట్టవు. అదొక పద్ధతి. లేదు మేమంత పెద్దది చదవలేము అనుకుంటే కనుక చాలా తేలికైన మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః. ఇది వీలైనంత సార్లు పఠిస్తూ వెళ్ళటమే. మనకి గుర్తొచ్చి కొద్దిగా మంచి బట్టలు అనుకోండి చదివేసుకోవచ్చు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని రాయొచ్చు, పలకొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. తేలికే ఆ రకంగా చేయొచ్చు. తర్వాత దుర్గాదేవికి ఎప్పుడైనా సరే చాలామంది శుక్రవారాలు పూజించడం అనేది ఉంటుంది. కానీ లక్ష్మీదేవికి శుక్రవారం మరింత శ్రేష్టం. మన దుర్గాదేవికి అయితే కనుక మంగళవారం శ్రేష్టం. సరస్వతీ దేవికి అయితే కనుక బుధవారం శ్రేష్టం. సో కానీ అమ్మవార్లు అనేప్పటికీ ఏంటంటే సాధారణంగా అందరికీ కూడా శుక్రవారం ఎక్కువ పూజించడం అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా దుర్గాదేవికి మంగళవారం పూజించడం. అందుకే మీరు ఇప్పుడు కూడా కొంతమంది చూసినట్టయితే కనుక మంగళవారం రాహు కాలంలో నిమ్మకాయ దీపం పెట్టడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఈ దుర్గాదేవికి పులుపు చాలా ఇష్టం, ఘాటైన పదార్థాలు ఇష్టం. అందుకని పులిహార పెట్టడం అనేది, తర్వాత ఇలా ఉత్తి నిమ్మకాయ నీళ్ళు నివేదన చేయటం అనేది కూడా మంచిదే. కనుక ఇలా అప్పుడప్పుడు మనం ఏదంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఓం దుమ్ దుర్గా అనేది చదువుకుంటూనే ఏదైనా సరే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా దుర్గాదేవికి కొద్దిగా పులిహార నివేదన చేయటం. తర్వాత ఇందాక చెప్పినట్టంటే నిమ్మకాయ నీళ్ళలో మటుకు ఏవి ఉప్పు కానీ అలాంటివి ఏం కలపకూడదు. తీసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అలా ఆవిడికి నివేదన చేసి ఆ తర్వాత వాటిలో మనం తాగేప్పుడు పంచదార కావంటే పంచదార, ఉప్పు కావంటే ఉప్పు, ఇంకేమైనా చేర్చాలనుకుంటే చేర్చి మనం సేవించాలంటే చేయొచ్చు. కానీ దుర్గాదేవికి నివేదన చేసేప్పుడు మాత్రం కేవలం ఆ రకంగా నివేదన చేయాలి, ఉత్తి నీళ్ళని మాత్రమే. ఆ రకంగా చేసినట్టయితే కనుక దుర్గాదేవి అనుగ్రహం అనేది రావటం అనేది ఉంటుంది. అది ఆర్థిక బాధలనే కాదు, ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలిగించడానికి మనకి దుర్గా చాలా ఉపయుక్తమైన దేవత. కనుక ఆ రకంగా మనం అందరం కూడా చేసుకోవచ్చు.